भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ శాంతి శాంతి శాంతిః. గురుభ్యో నమః. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. మనం యోగ దర్శనంలో సాధన పాదంలోని 42వ సూత్రాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు ఏంటంటే, ఎప్పుడైతే మనం ఈ యమనియమాలను ఆచరిస్తామో దానివల్ల సత్వసిద్ధి జరుగుతుంది, శుద్ధత్వం ఏర్పడుతుంది, ఇక చిత్తములో మాలిన్యాలు ఉండవు అని మనం తెలుసుకున్నాం. ఈ విధంగా ఎవరైతే కైవల్య ప్రాప్తి కావాలనుకుంటారో, ఈ కైవల్య ప్రాప్తి సత్సంగానికి వెళ్తున్న యాత్రలో లభించదు. చాలా మంది ఆధ్యాత్మిక మార్గములో అయితే యాత్ర చేస్తారు, అది స్థూల రూప యాత్ర. సఫలత ఉంటది. ఏ సఫలత? జన్మలు చక్కగా రావడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం, భయంకరమైన పాపాలు చెయ్యకపోవడం, స్థూల రూపములో క్రూరత్వం లేకపోవడం అనేది సత్సంగము ద్వారా జరుగుతుంది. కానీ నిజమైనటువంటి ఆత్మ కళ్యాణము, కైవల్య ప్రాప్తి, ఇక జన్మ మరణాలు వద్దు అనుకుంటే, ఇందులో ఉన్న యాతనలు అర్థమైతే, ఇందులో ఉన్నటువంటి స్థితి అర్థమవుతాయి. అంటే ప్రతి ఒక్కరూ కైవల్యమునే కోరుకోవాలా అంటే భగవంతుడు అలా ఏమీ చెప్పలేదు. అతను ఏమంటున్నాడంటే, ఎవరికైతే ఈ జన్మ మరణాల యాతనలు ఇక నేను సహించలేను, నా వలన అవ్వడం లేదు, నాకు ఇంతటి దుర్భరిస్థితిలో మాతృ గర్భమున ఏదైతే మూత్రస్థానం ఉందో అక్కడ ఉన్నటువంటి స్థానములో ఏదైతే ఉష్ణత్వం ఉందో, ఆ ఉష్ణత్వంలో నా దేహం ఏదైతే, నా స్థూల దేహం ఏదైతే పాకము చెందుతుందో, ఆ పాకం అవుతున్న సమయములో నేను పడుతున్న యాతన ఇక నాకు వద్దు. అటులనే జన్మ జన్మాంతరాల యొక్క వాసనలు అవి నన్ను ఎంతటి భయంకరమైనటువంటి బావిలోకి తోచేస్తున్నాయో, అలా అశుద్ధ కర్మలు చేసి నేను ఈ సృష్టిలో వివిధ భయంకరమైన, అగ్రాహ్యమైన, ఘృణితమైన యోనిలోకి వెళ్తున్నాను. నాకు ఇవేమి వద్దు అనుకున్న ఆత్మకు మాత్రమే ఈ ఉపాయాలు చెప్పబడి ఉన్నవి. అది గుర్తుపెట్టుకోండి. ఆత్మ స్వయం నిర్ణయించుకోవాల్సిందే. కాకపోతే మానవాళికి జ్ఞానము నైమిత్తికముగా లభిస్తుంది. సహజముగా దివ్య పురుషులకు, దివ్య ఆత్మలకు లభిస్తుంది. కానీ సామాన్య మానవుడికి నైమిత్తిక జ్ఞానమే, స్వాభావిక జ్ఞానము కాదు, ఆధ్యాత్మిక చింతన. అందుకనే తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, పురోహితులు కానీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉండాలి. మనం ఆధ్యాత్మిక మార్గంలో కూడా వెళ్ళగలగాలి. అందుకనే భారతీయ సంకల్పములో చూడండి, ధర్మ అర్థ కామ మోక్షములు అంట. ఇక ఎవరికైతే భార్యాభర్తల సుఖము, ధనైశ్వర్యాల సుఖము, భవమందిరాల యందు సుఖము కనబడుతుందో
వాళ్ళకు ఇది అవసరమా అంటే అనివార్యం ఏం చెప్పలేదు కదా, ఇది కంపల్సరీ అనలేదు భగవంతుడు, నీ ఇష్టం అన్నాడు అంతే. అగ్నిహోత్రము చెయ్యడం కానీ, ఆధ్యాత్మిక మార్గం తీసుకోవడం కానీ, ఇవన్నీ అతను ఒక తండ్రిగా, ఒక గురువుగా, ఒక మిత్రుడుగా, న్యాయాధీశుడుగా తన సృష్టిలో నియమాన్ని చెప్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు. ఆ మార్గంలో వెళ్ళాలా వెళ్ళకూడదా అనేది జీవుడు స్వయం నిర్ణయం తీసుకోవాల్సిందే. అయితే మరి జీవునకు స్వయం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకనే ఈ ఉపదేశాలు అవసరం. అంత మాత్రాన ఎక్కడైనా సత్సంగాలు జరిగితే దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. తప్పకుండా గురువులు ఈ విషయాన్ని తెలియజేయాల్సిందే, మనం వినవలసిందే. ఇక ఆచరణ అనేది వ్యక్తిగతం. ఎవరెవరికైతే జీవితంలో ఇటువంటి మాన అవమానాలు, ఈ జన్మ మరణాలు, ఈ యాతనలు ఇవి చూస్తారో వాళ్ళకు మాత్రం ఈ ఉపదేశం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ సూత్రం ఏంటంటే సంతోషాత్ అనుత్తమ సుఖలాభ అంటాడు. సంతోషాత్, అనుత్తమ అనే శబ్దం ఉపయోగించాడు, ఉత్తమము అనలేదు. అనుత్తమ సుఖలాభ అంటే సర్వశ్రేష్టమైనటువంటి లాభం జరుగుతుంది ఎవరిలో అయితే ఈ సంతోషము ఉంటుందో. కానీ దీన్ని కూడా వ్యాఖ్యానము గురువులు, అనుభవజ్ఞులు వివిధ రకాలుగా చెప్తారు. ఉన్న దాంట్లో సర్దుకుపోవడం సంతోషము, సంతృప్తి అంటారు. కానీ ఇక్కడ ఋషి తన ఈ సూత్రములో ఋషి యొక్క అభిప్రాయము అలా లేదు. జాగ్రత్తగా తెలుసుకో. అంటే లభించిన దాంట్లో సంతృప్తి అనేది ఈ సంతోష పదమునకు ఇక్కడ ఆ అర్థం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మనము ఒక మంచి మార్గంలో వెళ్తున్నాం. మంచి మార్గంలో వెళ్ళేటప్పుడు సమాజము నుండి మనకు ఆ విధమైనటువంటి యశస్సు, స్తుతి లభించినా లభించకపోయినా ఆ పుణ్య కార్యములను చెయ్యడం ఆపివేయకూడదు. అటులనే ఆధ్యాత్మిక మార్గములో అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సంస్కారాలు, మన పూర్వజన్మ సంస్కారాలు లేదా ఆది దైవిక అంటే సృష్టి నుండి విఘ్నములు లేదా ఆధ్యాత్మికం మన శరీరంలోనే వ్యాధులు. అరే నేను నిరంతరము యోగాభ్యాసం చేసి ఈ జన్మలోనే నేను కైవల్య ప్రాప్తి సంపాదించాలనుకునే కదా నేను ఇంత శుద్ధమైన జీవితం గడిపాను. కానీ నాకు ఇంకా సమాధి దీర్ఘకాల స్థితి లభించనే లేదు. అప్పుడే దేవుడు ఇలా ఏం చేశాడు అని మనని మనం దుఃఖింపజేసుకోకూడదు. అరే ఇంతవరకు చేసుకోగలిగాను కదా అన్న సంతృప్తి అర్థములో సంతోష పదం ఉంది. అంటే అనుకున్న సమయం అంటే మనం ఎంత సాధించాలనుకున్నామో ఆధ్యాత్మిక మార్గములో, అందుకనే నిరంతరము మనం యమనియమాలను పాటిస్తూ ఉన్నాము. కానీ మన పూర్వజన్మ సంస్కారాలు విఘ్నము కలిగించినవి, లేదా మన శరీరములో వ్యాధి వచ్చింది. ఆ సమయములో మనం భగవంతుణ్ణి దోషిగా నిలబెట్టకూడదు. అరే ఆయనకు తెలియదా నా సంకల్పం, నా కోరిక, ఎందుకు ఈ విఘ్నం కలిగించాడు అని భగవంతుని పట్ల మనం అసంతృప్తిగా ఉండకూడదు. ఎంతవరకు మనం యాత్ర చేశాము, అరే ఆ యాత్రకు
సహకారము దొరికింది, దాన్ని మనం జ్ఞప్తి పెట్టుకొని మళ్ళీ ప్రయత్నం చెయ్యాలి. కానీ నేను ఎంత సంకల్పించుకున్నా నాకు దేవుడు సహకరించట్లే, లేదా మేము ఎంత మంచి పనులు చేసినా మాకు దుఃఖాలే ఉన్నవి. ఏమున్నవి అంత దుఃఖమే. వాళ్ళు ఎంత చెడ్డ చేసినా వాళ్ళు మంచిగానే ఉన్నారు కదా అని ఈ విధంగా మనల్ని మనం దుఃఖింపజేసుకోకూడదు, అజ్ఞానం వైపు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇహలోకములో ఎంతమంది అయితే మానవ జన్మానే చర్మాన్ని ధరిస్తారు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. యా దుస్త్యజ దుర్మతిర్భిర్యాన జీర్యతి జీర్యతాం. ఇహలోకములో సింహము యొక్క చర్మము ధరించి తనని తాను సింహముగా పరిచయం చేయించుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అటులనే మా అంతా మంచి వాళ్ళు, మా అంతా పుణ్యము చేసిన వాళ్ళు, నాకున్నంత జ్ఞానము, నాకున్నంత గొప్ప వ్యక్తిత్వము సరితూగరు అన్న భావాజాలాన్ని వ్యక్తపరిచే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు నువ్వున్న ప్రపంచంలో. వాళ్ళు వాళ్ళ ప్రవృత్తిని వదులుకుంటారని అనుకోకు, చాలా కష్టము. అందుకనే గురువు వలన, గ్రంథ పఠనము వలన, పూర్వజన్మ సంస్కారముల వలన నువ్వు ఏదైతే ఆధ్యాత్మిక మార్గములో యాత్ర చేస్తున్నప్పుడు ఇతరుల వల్ల విఘ్నములు కలిగినప్పుడు అసంతృప్తి చెందకు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని నాకు ఈరోజు ఇంతే వచ్చింది, నేను దీంట్లోనే ఆనందంగా ఉంటా కాదు. అక్కడ పురుషార్థం నిరంతరము జరగాలి. నిరంతరము జీవుడు పురుషార్థం చెయ్యవలసిందే. నేను ఇవాళ యమనియమాలు పాటించాను, నాకు ఆనందం లభించింది, ఇక చాలు అనుకోవద్దు. ఎటువంటి ఆటంకాలు కలిగినా సంతృప్తి పడుతూ పర్వాలేదు అనే భావనతో ముందుకు వెళ్ళవలసిందే. కొంతమంది మనుషులు సింహము లాంటి చర్మము ధరించి సింహములాగా తమ పరిచయం ఇచ్చుకున్నంత మాత్రాన వాళ్ళు సింహాలు కాలేరు. అటులనే ఆధ్యాత్మిక మార్గములో ఆధ్యాత్మిక పదజలాలను గానము చేస్తున్నంత వారు వాళ్ళు పవిత్రులే, వాళ్ళు పుణ్యాత్ములే అని భావించి నిన్ను నీవు దుఃఖింపజేసుకోకు. నీ ప్రయత్నం, నీ మంచితనం, నీ వ్రతాచరణ, నీ సంకల్పము పరమాత్ముని పరీక్షలో ఉంది. దానికి కర్మఫలాలు పరమాత్ముడే ఇస్తాడు. నీవు కూడా అతని వలనే నీ ప్రవృత్తిని దుఃఖముగా మార్చుకోకు. అతను తన పరిచయాన్ని ఒకలాగా ఇస్తే మీరు కూడా మీ పరిచయాన్ని ఇంకోలాగా ఇస్తున్నారు. అది వద్దు అంటున్నాడు. ఎందుకంటే ఈ భౌతికమైనటువంటి ఏదైతే యశస్సు వెనుక మనం పరిగెడతామో, అది వస్తువులు కానివ్వండి, యశస్సు కానివ్వండి, సువర్ణాది పదార్థాలు కానివ్వండి, అందులో సుఖముందా అంటే ఉంది. ఇప్పుడు సువర్ణాది ధాతువులని మనం ధరించినప్పుడు చక్షురాది ఇంద్రియాలకు, ముఖ్యంగా చక్షురింద్రియంకు, కొంత స్పర్శేంద్రియముకు సువర్ణాది ధాతువులు ధరించినప్పుడు చక్షురింద్రియముకు చాలా అనుభూతి ఉంటది. నేను ఇంత ధరించుకున్నాను కదా. స్పర్శేంద్రియం, అమ్మ నేను ధరించుకుంది బంగారమే కదా అని. కానీ ఘ్రాణేంద్రియానికి రసనేంద్రియానికి సంబంధం లేదు. ఇక ఎవరైనా
ఆభరణాలను చూసి మీరు చాలా అదృష్టవంతులండి, మీ దగ్గర ఎన్ని ఆభరణాలు ఉంటాయో అన్నప్పుడు వాళ్ళు పొగుడుతూ ఉంటే కర్ణేంద్రియములకు కొంత ప్రశంస ఉంది. అంటే ఆత్మ కర్ణేంద్రియము ద్వారా, చక్షురేంద్రియము ద్వారా, స్పర్శేంద్రియము ద్వారా సువర్ణాది ధాతువుల యొక్క సుఖాన్ని పొందింది. కానీ అది పూర్ణ సుఖమని జీవుడు అనుకుంటున్నాడు. కానీ అది పూర్ణ సుఖము కాదు. ఉంది అందులో సుఖం, లేదని ఎవరు అనరు. ఎందుకంటే జీవుడు అజ్ఞానములో ఉన్నాడు. ఏమని? ప్రపంచ పదార్థాలు ఎంత ఎక్కుంటే నేను అంత ధనికుణ్ణి, అంత పుణ్యకార్యములు చేస్తే నాకు ఇవన్నీ లభించినవి అన్న అజ్ఞానములో ఉంటాం. కానీ నిజంగా పుణ్యకార్యాలు చేసినందుకే మనం మానవ జన్మలోకి వచ్చాం. మిగతా సువర్ణాది ధాతువులని పురుషార్థం చేస్తే సంపాదించుకోవచ్చు. కానీ మానవ జన్మ ఏదైతే లభించిందో ఆ మానవ జన్మ లభించడమే సంతోషం మనకి. మానవ జన్మలో ఉన్నాం, నన్ను నేను తెలుసుకోగలుగుతున్నాను, ఇంతకంటే మించిన ఐశ్వర్యం ఉండదు. ఈ ప్రపంచంలో మీరు చూడండి, ఒక తేనెటీగ ఉంటది. అది పుష్పాల నుండి ఎంతో మధురాన్ని స్వీకరిస్తూ ఉంటది. తేనె లాంటి ఔషధం, తేనె లాంటి గుణాలు ఉన్న శాకాహార పదార్థాలలో దానికి సమానమైన శక్తినిచ్చే పదార్థం నా దృష్టిలో లేదు. నా దృష్టిలో మరి నిరంతరము తేనెటీగలు ఇంత మంచి ఔషధాన్ని సమకూరుస్తూ ఉన్నవి. ఎప్పుడైనా ఆలోచించారా? ఆ తేనెటీగ మరణ పర్యంతము పుష్పాల నుండి ఆ రసాన్ని తీసుకొచ్చి మానవాళికి ప్రసాదిస్తుంది. కానీ దానికి 1% కూడా పుణ్యము జత చేయబడదు. అది మీరు తెలుసుకోండి. అదే తేనెటీగ ద్వారా జమ చేయబడినటువంటి తేనెని మీరు ఒక విద్వాంసునికో ఒక బాటసారికో అయ్యో ఎండలో పడొచ్చారు అని మీరు కాస్త షర్బతిగా మీరు ప్రసాదిస్తే మీకు పుణ్యం యాడ్ అవుతుంది. అమ్మా ఎండలో పడొచ్చాము, మీ తేనె నీళ్ళ వల్ల మాకు చాలా శక్తి వచ్చింది అని వాళ్ళు సంతృప్తిని పొంది మీకు ఎంతో పొగిడిపోతారు వాళ్ళు. కానీ నిజంగా తేనెని ఒక తేనెటీగలు ఎన్ని పుష్పాల నుండి తీసుకొచ్చాయో మనకే తెలియదు. కానీ దానికి పుణ్యము జత చేయబడ్డం లేదు భగవంతుని సృష్టిలో. అటులో నీల ఉత్పత్తి కూడా మీరు చెయ్యలేదు. ఇటు నీల ఉత్పత్తి చెయ్యరు మీరు, అంటే మానవుడు. అటు తేనె ఉత్పత్తి చెయ్యలేదు. కానీ ఆ 2 పదార్థాలను తీసుకొచ్చి తల్లిదండ్రులకో, విద్వాంసునికో, రోగులకో, భిక్షకునకో మీరు షర్బత్ రూపంలో ప్రసాదిస్తే అది మీకు మనకు పుణ్యం యాడ్ అవుతుంది. అంటే ఈ భగవంతుని సృష్టిలో మానవ జన్మ ఎంత విచిత్రమైనదో చూడండి. ఇలా మీరు ఈ సృష్టిలోని మనుష్య ఇతర ప్రాణులన్నీ కూడా మహా ఉపకారము చేస్తూ ఉన్నవి. పొలము లోపల వానపాములే గనక లేకపోతే పంట పండదు. మరి ఆ వానపాములు నిరంతరము మానవుడు దున్నేటప్పుడు, దాన్ని గడ్డి తీసేటప్పుడు, యంత్రాలను ఉపయోగించుకునేటప్పుడు అవి చనిపోతూ ఉన్నవి. వాటికి పుణ్యము ఆడవ్వట్లేదు. మనకు కూడా పొలం దున్నేటప్పుడు అటువంటి జీవరాశులను చంపితే, అంటే మనం అక్కడ బుద్ధిపూర్వకంగా నిలబడి అవి దారిలో పోతుంటే మనం గెలకలేదు. పొలం దున్నుతున్నాము,
అవి అందులో మట్టిలో వచ్చినవి చంపబడ్డవి. బుద్ధిపూర్వకంగా అక్కడ హింస చెయ్యలే మనం. పొలం అనే ఒక పంటను పండించుకోవడానికి జరుగుతున్న ప్రయత్నములో భూమి లోపల ఉన్న సూక్ష్మ శరీరాల యొక్క హత్య జరిగింది. కానీ మనకు పాపము లేదు. అవి భూమిని ఛిద్రాలు ఛిద్రాలుగా చేస్తున్నందుకు పుణ్యము లేదు. అంటే ఇంతకంటే గొప్ప జన్మ భగవంతుని సృష్టిలో ఇంకేదైనా ఉందా? ఒకవేళ ఆ పొలం వాడు పొలము దున్నేటప్పుడు తెలియకుండా ఎన్నో జీవరాశుల యొక్క శరీరాలను హతమారుస్తాడు కదా. అందుకనే వచ్చిన మొదటి పంటని రాగానే దాన్ని బలివేశ్వదేవ యజ్ఞంలో ప్రసాదిస్తున్నాడు. అంటే ఆ ఎన్నో ప్రాణుల యొక్క బలితో పంట పండింది. ఆ పంటను తీసుకొచ్చి మామిడి చెట్టుతో ఎండపడినటువంటి సమిదల మధ్యలో స్వాహాని అన్నము వేస్తే ఆ ఎక్కడైనా మిగులుబాటు పాపం ఉంటే అది కూడా పోతుందే అన్నాడే భగవంతుడు. అయినా మనం సంతృప్తిగా ఉన్నామా? మనకు మన జన్మ రహస్యాలే తెలుసుకోలేకపోతున్నాం. చీమలు ప్రతినిత్యం పుట్టగడుతూ ఉంటవి. అవి నిరంతరం పురుషార్థం చేస్తున్నవి. కానీ వాటికి కైవల్య ప్రాప్తి ఉండదు. కానీ అదే మానవ జన్మలో మనం ఆత్మ కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకొని నిష్కామ కర్మలు చేసుకుంటూ పోతే కైవల్య ప్రాప్తి ఉందే. అందుకే అంటాడు, నీవు ఆధ్యాత్మిక మార్గములో సంతృప్తిగా ఉండు. అంటే నేను యజ్ఞం చేశాను, నాకు ఇతరుల కంటే ఎక్కువ ధనం రావాలనుకున్నా రాలేదు అని అనుకోకు. ఇందులోనే ఆత్మ కళ్యాణం ఉంది. నీ ప్రయత్నం నిరంతరము జరగని, ఆ ప్రయత్నములో నీవు ఈ రోజే నీకు భగవత్ ప్రాప్తి కలగాలి, కలిగినందుకు ఆ ప్రయత్నం ఆపకు. ఆధ్యాత్మిక మార్గాన్ని వదిలిపెట్టకు. ప్రాపంచిక పదార్థాలలో పరమాత్ముని సుఖము లభించదు. అటులనే పరమాత్ముని కోసం ప్రయత్నం చేస్తున్న మార్గములో ప్రాపంచిక వస్తువుల సుఖము కూడా లభించదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. భౌతిక పదార్థాలలో పరమాత్ముని ఆనందము లభించదు. భౌతిక పదార్థం ఇచ్చే లాభం వేరు. అటులనే ఆధ్యాత్మిక మార్గములో పరమాత్ముని ఆనందమును పొందుతున్న సమయములో భౌతిక సంపత్తుల సుఖము కూడా లభించదు. పరమాత్మని ఆనందం వేరు, భౌతిక పదార్థాల సౌకర్యాలు వేరు. రెండింటినీ ఒకేలాగా చూడకండి. ఇది వేరు, అది వేరు. అందుకనే నేను ఈశ్వరాజ్ఞలో ఉన్నా, ధర్మాచరణ చేస్తున్నా, సత్యాచరణ చేస్తున్నా, మంచి పనులే చేస్తున్నా, అయినా నాకు కష్టాలేంటి? మీరు చూడండి, ఆ కష్టాలు ఎలా లభిస్తున్నవి? ఎందుకు మీరు కష్టం అనుకుంటున్నారు? అది ప్రభావిత దుఃఖమా, అజ్ఞాన దుఃఖమా, జన్మతో వచ్చిన దుఃఖమా? పరిశీలించుకోండి. అంతేకాని నేను మంచి పనులు చేస్తున్నా, నాకు భగవంతుని అనుగ్రహం లేదు అని అసంతృప్తి పడకండి. తప్పకుండా మీరు పరమాత్ముని యొక్క ఆజ్ఞలో జీవితం కొనసాగిస్తున్నారు అంటే యమనియమాలను పాటించడం, వివేకముతో జీవన విధానము, జీవన దినచర్యను నడిపించుకోవడం, రాగద్వేషాలకు అతీతముగా ఉండడం, శుద్ధ చైతన్య స్వరూపముతో
ఉండడం, ఈ విధమైన సంపత్తులని మీరు సమకూర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే లక్ష్యము తప్పకుండా నెరవేరుతుంది. అంతేకాని ప్రాపంచిక పదార్థాలను చూసి మిమ్మల్ని మీరు అది లేదు, ఇది లేదు, అది ఇవ్వలే, ఇది ఇవ్వలే అని అనకండి. ఈరోజు ధ్యానం చేసుకోగలిగామా? ఈరోజు రాగద్వేషాలకు అతీతముగా ఉండగలిగామా? ఈరోజు ఎవరి మనస్సు నొప్పించకుండా మన డే గడిచిందా? అది ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్నటువంటి మనుష్యుల కంటే కూడా పశుపక్షాదుల ఉదాహరణ తీసుకోండి. ఒక వృక్షం ఎంత ఉపకారం చేస్తుంది, దానికి కర్మ మాత్రమే సమాప్తం అవుతుంది, కానీ పాపం అది మోక్షానికి అర్హత సంపాదించుకోదు. అదే నేను పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే జన్మ కూడా నేను దూరం చేసుకోగలుగుతున్నా. ఇది నాకు లభించిన అవకాశం. అంతేకాని సంతృప్తి అంటే ఉన్న దాంట్లో కొంచెం దాంట్లో సంతృప్తి కాదు, నిరంతరం ప్రయత్నం చెయ్యాలి, నిరంతరం పురుషార్థం చెయ్యాలి. నిరాశ పడకపోవడమే సంతోషం. అర్థమైందా? ఎప్పుడు కూడా మనం నిరాశ పడకూడదు, నిరుత్సాహముతో జీవనం గడపకూడదు. ఉత్సాహంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి. మనం సాధన స్థితిలో ఉన్నాం, మన లక్ష్యము మంచిదే, కానీ మన సాధన ఇంకా స్థిరత్వంలోకి రాలేదు. అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనస్సు నిరుత్సాహపడుతూ ఉంటది. అప్పుడు మనము అంటే మనలాంటి ఆలోచించే వారితో ఆ సమస్యని మనం చెప్పుకుని తగ్గుతుంది అనుకోదు, అది పెరుగుతుంది. విద్వాంసులతో, జ్ఞానులతో, అనుభవజ్ఞులతో మన బాధని పంచుకుంటే మళ్ళీ వాళ్ళు చెప్పిన మాటలతో మన నిరుత్సాహము ఉత్సాహం వైపు వెళ్తుంది. అది గుర్తుంచుకోండి. మనం ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళలేదు కాబట్టి అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు మనకి నిరుత్సాహము ఏర్పడుతుంది. ఆ సమయములో మీ సరి సమానమైన వాళ్ళతో బాధని పంచుకుంటే మీ నిరుత్సాహం ఇంకా పెరుగుతుంది. అది నియంత్రించుకోబడాలి అంటే అయితే ఈశ్వర ఉపాసన చెయ్యండి. అమ్మ మనసే బాధగా ఉంది, అప్పుడు మనసు మాకు కుదరదు అని అనుకుంటే పుస్తకం చదవండి. అలా కూడా కాదు అంటే ఆధ్యాత్మిక మార్గ గురువులతో ఒక 2 నిమిషాలు నాకు ఇలా మనస్సుకి రోజు ఇలా ఉందమ్మా, నిరుత్సాహంగా ఉన్నాను అని తెలియజేస్తే వాళ్ళ మాటల వల్ల మన నిరుత్సాహం నియంత్రింపబడుతుంది. అలా మనం సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించాలి. వార్ధాక్యం వస్తుంటది, కానీ కొంతమంది ప్రవృత్తిలో మార్పు ఉండదు. నువ్వు అటువంటి వివిధ ఆలోచన గల మనుషుల మధ్యలో ఉండి వాళ్ళతోని పోల్చుకొని నిన్ను నీవు నిరుత్సాహపరచుకోకు. నీ మార్గం సర్వశ్రేష్టమైనది. నువ్వు సర్వోత్తమమైన లాభమును పొందే మార్గం ఎన్నుకున్నావు, జన్మల నుండి తప్పించుకునే మార్గం ఎన్నుకున్నావు, గర్భాశయ దుఃఖమును తగ్గించుకుని వెళ్తున్నావు. ఇంకా ఈ ప్రయత్నం చేస్తే అసలు నీకు ఎన్ని జన్మలు తగ్గాయో అర్థమవుతుంది. ఏ ఏ జన్మ నుండి ఇక్కడికి వచ్చామో కూడా మనకి అంతా అర్థమవుతుంది. ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని అంత ఈజీగా కొట్టి పారేయకండి. అర్థమవుతుందా అమ్మా? దేవుడు చూపిస్తాడా అమ్మా? తప్పకుండా మీరు ఆధ్యాత్మిక మార్గములో అంతర్గత శక్తుల్ని పెంచుకుంటూ పోతే అసలు ఈశ్వరీయ సృష్టిలో ఏ కర్మ చేస్తే ఏ ఫలం ఉంటుంది, ఏ కర్మ చేస్తే యోనిలోకి వెళ్తామో అదంతా పరమాత్ముడు మనకు అంతర్గతంగా దర్శింపజేస్తాడు. అప్పుడు ఆత్మ సంతృప్తి పడుతుంది. అమ్మో, నేను ఈ మానవ జన్మలో వివేకముతో పనిచేసినందుకు, నిష్కామ కర్మలు చేసినందుకు, నిరంతరము తండ్రి ఆజ్ఞలో ఉన్నందుకు, ఈ ప్రాపంచిక సుఖాలను జాగ్రత్తగా ఉపయోగించుకున్నందుకు, నాలో లోభము లేనందుకు, నాలో క్రోధము లేనందుకు, నాకు మోహం లేనందుకు నేను ఇంతటి భయంకరమైన యోనుల నుండి రక్షింపబడ్డానా? అప్పుడు ఆత్మకి ఎంత ఆనందం ఉంటుంది.
వార్ధక్యములో జీవుడు రోదిస్తాడు. ఎందుకు? నా ఆత్మను నేను తెలుసుకోకుండా ఎంతటి భయంకరమైన పాప కార్యములు చేశానే, ఆత్మకు ఇంకా వేదన స్టార్ట్ అవుతుంది. నాకు ఇంకా ఈ మాత్రం మానవ జన్మ కూడా రాదేమో. ఎలా గృహస్థుల దగ్గర ధనము లేకపోతే యాతన ఉంటదో, అటులనే వార్ధక్య సమయములో, మరణాసన్న సమయములో ఆత్మ గనక ఆధ్యాత్మిక సంపత్తులను కూడబెట్టుకోకపోతే చాలా రోధిస్తుంది. ఇది మీరు తెలుసుకోవాలి. గృహస్థ జీవితంలో సాధన సామాగ్రి కొరత ఉంటే ఆ గృహస్థ జీవితం ఎంత నరకంగా మారుతుందో, అటులనే జీవుడు వార్ధక్యములో ఉన్నప్పుడు అతని కర్మల్లో ఆధ్యాత్మికం లేదు, శుభకార్యాలు లేవన్నప్పుడు ఆత్మ కూడా అంతే దుఃఖం అనుభవిస్తుంది. మనం అటువంటి దుస్థితికి వెళ్ళకుండా నిరంతరము మన కర్తవ్యాలను, ఆత్మ కళ్యాణమును, శుభమును కోరుతూ ఉన్న దాంట్లో సంతృప్తి అనే పదాన్ని వదిలిపెట్టి నిరంతరము ప్రయత్నం చేద్దాము. ఆ పరమాత్మని ఆనందాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకండి, పురుషార్థాన్ని వదిలిపెట్టకండి అని చెప్తూ ఈ సూత్రముని ఇక్కడ ఆపివేస్తాను. ఓం శాంతి శాంతి శాంతి.